ఏమై ఉండేవాళ్ళు సార్ పొలిటీషియన్ అవ్వకపోతే? నేను అడ్వకేట్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మీరు? అసలు అంత యాక్టివ్ ఉండను. చూస్తుంటారు సినిమాలు లీజర్ టైంలో? తెలంగాణ నుంచి అతి తక్కువ మంది యాక్టర్. శ్రీపాదరావు గారికి చాలా మంచి పేరు ఉంది అండ్ ఆయన మ్యాన్ ఆఫ్ మాస్. ఫోన్ కాళ్ళు చూస్తూ ఉండే ఎట్లా వస్తారు ఎట్లా పోతారు. ముందు నుంచి పాలిటిక్స్లోకి రావాలని మీ ఫాదర్కి వారసుడిగా ముందు నో ఎప్పుడు కూడా మా నాన్నగారు మమ్మల్ని రాజకీయంలో ఇప్పుడు ఎంకరేజ్ చేయలేదు. 2 టర్మ్స్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు మీరు ఐటీ ఆ శాఖ నిర్వహిస్తున్నారు. ఎవరి స్టైల్ వారిది ఉంటుంది. ఎవరికి క్రెడిట్ ఇస్తారు హైదరాబాద్ ఈ స్థాయిలో నిలబడ్డానికి? యావత్ ప్రపంచానికి కూడా చూపెట్టింది ఏంది? మీ ఇంట్లో ఇంతమంది ఉండగా మీరే ఎందుకు? ఆ సందర్భంలో 5గురు అమెరికాలో ఉన్నారు. నాయకుడు పుడతాడా తయారవుతాడు? ఒక్క ప్రజాప్రతినిధికి ఇన్నిసార్లు గెలవడం ఎట్లా సాధ్యం? కలగడం అనేది గొప్ప అదృష్టం. రేవంత్ రెడ్డి జర్నీని ఎట్లా చూస్తారు మీరు? లక్ష్యానికి చేరాలని ఒక పట్టుదల వ్యక్తిగా కనబడరు. మీకు ఇప్పుడు అట్లా ఉద్దేశం రాలేదా నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా అని? పార్టీని నమ్ముకుని నడిచే వ్యక్తులం యాక్చువల్లీ. ఆ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు వెనకబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యారు. డబ్బు ఖర్చు పెట్టకుండా పాలిటిక్స్లోకి ముందుకు వెళ్ళొచ్చా? ఫ్రాంక్గా చెప్పండి, ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలక్షన్లో? నేను చెప్తా ఉన్నానండి, ఈరోజు సంక్షేమం పేరుతో ఖజానా మీద పడడం, అప్పులు చేయడం. ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరడానికి కేసీఆర్ గారిని సభకి రావట్లేదు. గొప్ప అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు మాకు చెప్పాలా? నమస్తే, దిస్ ఈజ్ చక్రి. వెల్కమ్ టు పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. ఈరోజు మన పాడ్కాస్ట్ షోకి ఒక ప్రముఖ అతిథి వచ్చారు. ఆయనే తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఆయన సొంతం. కాంగ్రెస్లో సీనియర్ లీడర్గా ఉన్నారు. అనేక పర్యాలు మంత్రిగా పనిచేశారు, చేస్తూ ఉన్నారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతల గురించి ఏం చెప్తున్నారు? అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్లో పీసీసీ నుంచి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తూ ఉన్నారు? కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం గురించి ఏం చెప్తూ ఉన్నారు? ఎపిసోడ్ చివరి వరకు చూడండి. శ్రీధర్ బాబు గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. కీలకమైన శాఖలు నిర్వహిస్తూ ఉన్నారు. 3-4 శాఖలు మీ దగ్గరే ఉన్నాయి. అందులోనూ ఐటీ, పరిశ్రమలు ఇవన్నీ చాలా ఒత్తిడితో బాగా బిజీగా ఉన్నారు. ఒత్తిడిగా ఉంది. ఒకటేమో ఏ శాఖనైనా కీలకమైనది ప్రభుత్వంలో. డెఫినెట్లీ ఈరోజు ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలంటే పరిశ్రమలు, ఐటీ రంగం ప్రధానమైన రంగాలు. ఆ రంగాలకు సంబంధించి పర్ఫార్మెన్స్ చేయకుండా ఉంటే రేపొద్దున రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు ప్రపంచ స్థాయిలో కూడా పోటీలో లేకుండా ఉంటుంది. అందుకోసమే పోటీతత్వాన్ని అలవర్చుకొని శ్రమ పడాల్సి ఉంటుంది. ఆ శ్రమలో భాగంగానే మా బాధ్యతకు భాగంగానే పనిచేస్తూ ఉన్నాం. మెరుగైన ఫలితాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఐటీ ఇండస్ట్రీ ఇటీవల కాలంలో కొంచెం రిసెషన్ ఎదుర్కొంటుంది. లే ఆఫ్స్ అవుతూ ఉన్నాయి. నా హైదరాబాద్ 2nd ప్లేస్లో ఉంది ఇండియాలో ఐటీ ఎక్స్పోర్ట్స్లో. ఎట్లా డీల్ చేస్తూ ఉన్నారు? పెట్టుబడులు తగ్గుతాయి, అలాగే ఉద్యోగాలు పోతూ ఉంటాయి. ఎఫెక్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఇతర రేపు రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన అంశాలు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు 2వ స్థానం నుంచి 1వ స్థానం రావడానికి ఈ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ విషయంలో మనం ముందుగా ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలను కూడా ఏ విధంగా రూపొందించి ఇప్పుడు సమయం వచ్చింది కనుక ఈ ఫేజ్లో మనము మొదటి రాష్ట్రంగా ఎదగటానికి ఆస్కారం ఉండే విధంగా వాతావరణం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా హైదరాబాద్ని ఒక ఏఐ గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రముఖులను పిలిచి, దాంట్లో దిగ్గజాలను పిలిచి, వారి అభిప్రాయాలను తీసుకొని, వారి ఆలోచనలు తీసుకొని, వారికి ఉన్న అనుభవాలను దృష్టి ఈరోజు ఏఐ స్పెషల్గా ఆలోచన చేస్తూ ఒక డెడికేటెడ్ ఒక సిటీని నిర్మాణం చేయాలని, ఏఐ సిటీ నిర్మాణం చేయాలని ఆలోచన చేసి 200 ఎకరాల స్థలంలో ఏఐ సిటీని నిర్మాణం చేయబోతాను. ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ని
మనమే ముందుగా దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం మన దాదాపు 3 లక్షల పైచిలుకు మంది మన ఇంజనీర్ సోదరులు సోదరిమణులందరికీ వారికి ఆ నైపుణ్యాన్ని ఇస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ విధంగా స్కిల్ ఏఐ స్కిల్ దొరుకుతుందంటే ఇక్కడే లభ్యమయ్యే విధంగా ప్రపంచ స్థాయిలో కూడా మనము అగ్రమంగా ఉండటానికి ప్రోడక్ట్స్ రావడానికి సర్వీసెస్ కూడా మొదటి స్థానంలో ఉండటానికి దానివల్ల సర్వీస్ రంగంలో మొదటి స్థానంలో ఉండి ప్రోడక్ట్స్ కూడా పెద్ద ఎత్తున మనం ఏఐ దాంట్లో మనం డెవలప్ చేస్తే మొదటి స్థానంలో 4-5 సంవత్సరాల్లో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు ఏఐ అనేది ఈ కృత్రిమ మేధకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రైవేట్ రంగం, స్కూల్స్, అదేవిధంగా అన్ని రంగాల్లో విస్తరణ జరుగుతూ ఉంది ఏఐ. ప్రభుత్వ రంగంలో కూడా మేము ఈ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని దాంట్లో కూడా ఏఐని ఉపయోగించుకొని ఇంటిగ్రేట్ చేసి ఎంబ్రేస్ చేసి ముందుకు తీసుకెళ్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, పౌరులకు సేవలు తొందరగా అందించే కార్యక్రమం, క్వాలిటీగా నాణ్యతతో పూరిత సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుందని ప్రయత్నం చేస్తాం. ఏ మీద చాలా భయాలు కూడా ఉన్నాయి. మ్యాన్ పవర్ని తగ్గించేస్తుందని అండ్ దానివల్ల అంటే నష్టాలు కూడా జరుగుతాయని చెప్పి, ఐ మీన్ మాల్ ఫంక్షన్ జరిగినా లేదంటే ఎవరైనా హ్యాక్ చేసినా మాల్ ఫంక్షన్ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రకరకాల భయాలు ఉన్నాయి. 2 ఎడ్జెస్ ఆర్ దేర్, స్వాడ్ కాబట్టి అటు ఇటు రెండు ఉన్నాయి. ఏంటి దానికి సంబంధించి డెఫినెట్లీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా కానీ డెఫినెట్లీ ఉద్యోగాలు ఎవరైతే ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజీకి అప్ స్కిల్ అండ్ రీస్కిల్ కాలేకపోతారో వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. కానీ ఆ టెక్నాలజీ ఉంది, దీంట్లో అవకాశం ఉంది, దీంట్లో మేము ప్రావీణ్యతను సంపాదించి దాంట్లో అవకాశం ఉన్నదని ఆలోచన చేస్తున్న వారికి కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. సో మీరు చెప్పినట్టు ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వాట్. ఆ క్రమంలో ఏ విధంగా అందుకోసమే మేము యూనివర్సిటీలోను స్కిల్ యూనివర్సిటీ పెట్టడానికి కానీ రేపు పొద్దున ఏఐ యూనివర్సిటీ పెట్టబోతా ఉన్న తరుణం రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ ఇప్పుడున్న మన మిత్రులందరికీ ఇక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారితో పాటు ఈ ఏఐ నేర్చుకోవాలనుకున్న వారికి ఒక ఆస్కారం, ఒక ప్లాట్ఫామ్ కలిగించే కార్యక్రమం ఈ విశ్వవిద్యాలయం ద్వారా చేపట్టబోతా ఉన్నాం. సో యాజ్ యూ రైట్లీ సెడ్, కొన్ని సందర్భాల్లో కొద్ది సమయం ఇలాంటి భయాలు ఉంటాయి. ఆ భయం కూడా కొన్ని సందర్భాల్లో వారు ఇంటిగ్రేట్ చేయకుండా ఉంటే నిజంగానే జాబ్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని ఏ విధంగా అధిగమించాలో ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం ప్రకారం ఈరోజు మేము స్కిల్ యూనివర్సిటీలో పెట్టే కోర్సులు కానీ లేకు ఏఐ యూనివర్సిటీ అని మేము ఏర్పాటు చేస్తూ ఉన్న ఈ స్కూల్లో ఖచ్చితంగా ఈ అప్ స్కిల్, రీస్కిల్ ఆర్ కొత్త కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేసి మనకున్న మేధాశక్తిని ప్రపంచ స్థాయిలో ఏఐ లెవెల్ స్కిల్ ఫోర్స్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం. సో కొత్త టెక్నాలజీస్ వస్తున్నప్పుడు ఇది డెఫినెట్లీ జరుగుతూ ఉంటుంది. మీరు ఇంతకుముందు కూడా చూశారు, కంప్యూటర్ని ఉపయోగిస్తూ ఉన్నాము, కంప్యూటరైజ్డ్ డిజిటల్ యుగం వస్తున్నప్పుడు చాలామంది కూడా భయాందోళనకు గురైనారు. లాస్ట్ 2 టర్మ్స్ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు మీరు ఐటీ ఆ శాఖ నిర్వహిస్తున్నారు. వెన్ కంపేర్డ్ థింగ్స్ మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కంపారిజన్. ఎవరి స్టైల్ వారిది ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి. మా లక్ష్యం ఈరోజు మనం ఐటీ రంగంలో అగ్రగామిగా ఉండాలి, నెంబర్ 1గా ప్రధానంగా మన భారతదేశంలో ఎదగాలి ఒకటి. రెండవది ప్రపంచ స్థాయిలో ఒక దిక్సూచిగా నిలబడాలి కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నప్పుడు. మా లక్ష్యం, మా గోల్ అది. సరే వారు ఒక స్టైల్లో వెళ్ళారు. కంపారిజన్ అనేది మేబీ పీపుల్ మే కంపేర్ అవుట్ అంటే ఒక ఎడ్జ్ ఉంటుంది కదా ఆయనకి, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నప్పుడు కొంచెం ఎడ్జ్, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చు, ఉండకుండా ఉండకపోవచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఏ బ్రైట్ ఇంజనీర్, ఎ వెరీ గ్రేట్ ఇంజనీర్ కాంట్ బికమ్ ఎ గ్రేట్ పాలసీ మేకర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎట్లా వాళ్ళను ఏ విధంగా పాలసీని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆలోచన చేసినప్పుడు మాకు కూడా ఒక మీనింగ్, మాకు అర్థం. రేపొద్దున మాకు 5 సంవత్సరాలు వ్యవధి ఉంటుంది ప్రభుత్వం వచ్చినప్పుడు, మళ్ళీ ప్రజలు రెన్యువల్ చేసినప్పుడు ఇంకో 5 సంవత్సరాలు, ఆ విధంగా ముందుకు పోతాను. తరుణంలో మొదటి 5 సంవత్సరాలు ఏ విధంగా పునాదులు వేయాలి, ఆ పునాదుల మీద భవనాలు ఏ విధంగా నిర్మాణం చేయాలి, పటిష్టంగా ఉండే విధంగా మొత్తం యావత్ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబడే ఒక ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంటాం.
ఏది ఏ రంగం అయినా కానీ, ఈరోజు ఐటీ రంగమే కానీ, రేపొద్దున ఇంకో శాఖలకు సంబంధించి కానీ, డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా సహచరులు కానీ అందరు కానీ ఒక ఖచ్చితంగా ఈ ప్రజలకు ఏమైనా చేయాలని ఒక ఆలోచన, దృక్పథం, ఒక కసి అయితే ఉంది. సార్, హైదరాబాద్ ఈ స్థాయిలోకి రావడానికి ఫ్రమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఈ అందరిలోకి ఎవరికి క్రెడిట్ ఇస్తారు హైదరాబాద్ ఈ స్థాయిలో నిలబడడానికి? ఈరోజు ప్రపంచీకరణ జరిగింది. అంతకు పూర్వకమే రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలు, మన భారతదేశం టెక్నాలజీలో ముందుకు ఉండాలని మొదటగా టెలికమ్యూనికేషన్ని మొదలుపెట్టి C.DOT అనే ప్రోగ్రామ్ని మొదలుపెట్టి దాని తదుపరి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ అంశాన్ని పెట్టుకొని దురదృష్టవశాత్తు మా నాయకుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్దేశం దేశానికి సంబంధించి రేపు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అయిన ఒక దేశంగా ఎదగాలని ప్రపంచీకరణ తీసుకొచ్చి ఆ క్రమంలో అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఆ రోజు 1992లో ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు ఉన్న సందర్భంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి సంబంధించి ఆ రోజు ఆలోచన చేసి ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ పట్టుకొని దీర్ఘంగా ఒక ఇటుక పైన ఇంకో ఇటుక ఈ విధంగా పెట్టి పాలసీలో మొత్తం యావత్ ప్రపంచానికి కూడా చూపెట్టింది ఏంది, ఒక ఉదాహరణ. మా ప్రభుత్వం ఆ రోజు ఉన్న తదుపరి ఇంకో ఐడియాలజీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇంకా కొనసాగించి రెట్టింపు వేగంతో పోయి మళ్ళా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది, మళ్ళా మా ప్రభుత్వం వచ్చింది. పాలసీ విధానాల్లో కొనసాగిస్తూ ఇంకా ప్రొడక్టివ్ వేలో ఏం పాలసీలు తీసుకొస్తే వస్తుందని అదే విధమైన ఉద్దేశంతో అందరూ కూడా వెళ్ళటం జరిగింది. సో దట్ ఈస్ హెల్దీ గవర్నెన్స్, ఒక నమ్మకం, ఒక ట్రస్ట్. హైదరాబాద్లో తెలంగాణలో పెట్టుబడులు పెడితే లేకుంటే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని కొనసాగింపే వచ్చే కార్యక్రమాన్ని ముందుకు సాగుతుందని ఒక నమ్మకాన్ని కలిగించే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయటం జరిగింది. సో వాంట్ గివ్ ఇట్ టు ఆల్. డెఫినెట్లీ అండి, ఇట్స్ మేము చేసే కార్యక్రమం ఆ ప్రత్యేకతను చూపెడతాం. వారికో చిన్న ప్రత్యేకత ఉండే, అంతఃపూర్వకం కూడా అనేక కంపెనీస్ వచ్చి పునాదులు వేసినాయి. బహుళజాతి కంపెనీస్ ఐటీ రంగానికి సంబంధించి పునాదులు వేస్తే ఆ పునాదులపై వారేదైన ఆలోచనతో నిర్మాణాలు జరిగినాయి. సో కంటిన్యూయేషన్ ఆఫ్ పాలసీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో పివి నరసింహారావు గారి గురించి వచ్చింది. మీ ఫాదర్కి చాలా దగ్గర, ఆయన్ని బాగా ప్రోత్సహించి పైకి తీసుకొచ్చారు. మీ కుటుంబానికి కూడా బాగా దగ్గర పివి నరసింహారావు గారు. మీ 99 మీ కెరీర్ బిగినింగ్ రాజకీయాల్లోకి మీ ఫాదర్ గారి డిమైస్ అయిన తర్వాత ఎలా అసలు, అంటే మీ ఇంట్లో ఇంతమంది ఉండగా మీరే ఎందుకు? ఆ రోజు ఆ సందర్భంలో ఎందుకంటే మేము చాలా పెద్ద కుటుంబం, ఆరుగురు పిల్లలు, ఆరుగురిట్లో ఆనాడు ఆ సందర్భంలో 5 అమెరికాలో ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నా ఇప్పుడు ఇక్కడ. సో ఆ దృష్టిలో పెట్టుకొని నేనే చాలామందికి కూడా పరిచయం ఉండటం, తదుపరి మా అన్నదమ్ములు కూడా ఎప్పుడైతే పార్టీ వారి అభిప్రాయం తెలియజేసిందో తప్పకుండా రావాలి, ఎవరో ఒకరు ఉండాలి రాజకీయంలో అంటే మా అన్నదమ్ములు కానీ, మా అక్క కానీ, చెల్లె కానీ, మా ప్రధానంగా అప్పుడు చాలా బాధలో ఉన్న అమ్మ కానీ చాలా ఆలోచన చేసి నా పేరును సూచించడం జరిగింది. మీరు LLB చేశారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ చేశారు. అంటే మీకు ముందు నుంచి పాలిటిక్స్లోకి రావాలని మీ ఫాదర్కి వారసుడిగా ముందు? నో ఎప్పుడు కూడా మా నాన్నగారు మమ్మల్ని రాజకీయంలో ఇప్పుడు ఎంకరేజ్ చేయలే, ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలే. బాగా చదువుకోవాలని చెప్పేవారు, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ ప్రొఫెషన్ని ఎంచుకోవాలని ఒక లిబరల్ మోడ్ ఆఫ్ థింకింగ్లో మా అమ్మ కానీ నాన్నగారు కానీ చెప్పడం జరిగింది. సో నేను ఢిల్లీలో చదువుతా ఉన్నప్పుడు లా చేసి ఓ లాయర్గా ఎదుగుదామని ఆలోచన చేశాం తప్ప అనుకోకుండా రావటం జరిగింది. సరే, దానివల్ల బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్ చేసి లా చేసే వరకు అందరికి కూడా ఆ విధమైన మీకు వచ్చిన అభిప్రాయం వారికి కూడా చాలామంది కూడా కలుగుతుంది. కానీ నెవర్ ఐ వాజ్ ఇన్ టు స్టూడెంట్ లెవెల్ పాలిటిక్స్లో లేను. కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు
దాని తదుపరి యూత్ కాంగ్రెస్లో కూడా నేరుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇమ్మీడియట్గా వచ్చిన అనుకోని సందర్భంలో రావాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ సార్, శ్రీపాదరావు గారికి చాలా మంచి పేరు ఉంది అండ్ ఆయన మ్యాన్ ఆఫ్ మాసెస్. అక్కడ లోకల్గా మీకు మంథని నియోజకవర్గంలో ఆయన చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చినటువంటి మనిషి. ఎందుకు అలా జరిగింది? అంత మంచి పేరుండి సరే, దుర్ఘటన జరిగింది. దాని తదుపరి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అనుకోకుండా జరిగిందని. కానీ మొత్తము సంఘటన జరిగిన తర్వాత వారు రిట్రాక్ట్ చేయటం, తప్పు జరిగిందని ఒక సందర్భాల్లో వారు చెప్పటం, ఒక పెద్ద సంఘటన చేయాలనే ఆలోచన చేసిన సందర్భంలో సెన్సేషన్ కోసం, సెన్సేషన్ విషయంలో జరిగిందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆ సందర్భంలో వారు జనంలో తిరిగే మనిషి కనుక వారే దొరకటం మా దురదృష్టం. అప్పటికైనా హిట్ లిస్ట్లో కూడా లేరు, అసలు లేరండి. అండ్ ఆయన మీద కొన్ని అంటే వాళ్ళతోటి సఖ్యంగా ఉంటారనే ఒక స్టేట్మెంట్ కూడా ఉండేది. సఖ్యంగా ఉండడం అంటే మా పొలిటికల్గా ఉండేది కదా సార్. మారుమూల ప్రాంతం అది. ఎగ్జాక్ట్లీ. మారుమూల ప్రాంతంలో ఆ రోజు ఏ ఇంటికి వెళ్ళినా మా నాన్నగారు ఒక అండగా నిలబడే ప్రయత్నం. ఎవరైనా పోలీసు వాళ్ళు తీసుకుపోయినా వారు పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో సరైన విచారణ జరపండి, మంచి వ్యక్తిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టొద్దంటే అప్పుడున్న పోలీస్ యంత్రాంగం వారి యాక్షన్లను డిఫెండ్ చేయడానికి కొన్ని సందర్భాల్లో వీరిపైన ఒక దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. సో రాజకీయంగా ఉంటుంది కదా, రాజకీయంలో దాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం సొంత పార్టీలో కూడా జరిగింది. సో మీ ఛాంబర్లో కూడా చాలామంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళందరికీ కూడా పెట్టుకున్నారు. మీరు నిలువెత్తు మీ ఫాదర్ ఫోటోనే పెట్టుకున్నారట. ఏంటి, ఎలాంటి అనుబంధం ఉంది మీ ఫాదర్? డెఫినెట్లీ ఫాదర్తో పాటు ఇతర ప్రధానమైన నాయకులు కూడా ఉంటుంది. ఈజ్ మై ఇన్స్పిరేషన్. మా ఫాదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ టు సర్వ్ పీపుల్. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, సెల్ఫిష్ మోటివ్ లేకుండా పనిచేయాలి. వీలున్నంత వరకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు సేవ చేయడానికి. వీలున్నంత వరకు అందరికీ సహకరించే ప్రయత్నం చేయాలి. అందరికీ చేయలేము మనం. 100 మంది వస్తే 20 మందికో 30 మందికో 40 మందికో వారు అనుకున్న ఫలితాలు కనబడతాయి. మిగతా వారు తిట్టుకొని పోయినా కానీ ఓ ప్రయత్నం అయితే చేయాలి. ఒక ఫిలాసఫీ వారు అడాప్ట్ చేసుకున్నారు. భగవంతుడిచ్చిన ఈ అవకాశం 10 మందికి మేలు జరగాలని. మా పదవి వరకే కాదు, ఈ పదవితో 10 మందికి 100 మందికి ఉపయోగపడాలనే ఒక ఆలోచన అనేది మేము దగ్గర నుంచి చూసాం. దట్ ఈస్ అవర్ ఇన్స్పిరేషన్. సో ఆ ఇన్స్పిరేషన్ వారు చూసినప్పుడల్లా కలుగుతుంది కనుక తప్పకుండా ఒకరేమో ఫాదర్, ఇంకొరేమో వారు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా గురువు లాంటి వ్యక్తి. రాజకీయంలోకి వచ్చిన తర్వాత వారు లేరు, ఎందుకంటే మేము వస్తామనుకోలేదు. వచ్చిన తర్వాత మా నాన్నగారి శ్రేయోభిలాషులు, నాన్నగారి మిత్రులు అందరూ కూడా నాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిండ్రు, ప్రోత్సాహం చేసిండ్రు. ప్రధానంగా ఆ సందర్భంలో ఒక 2 సంవత్సరాలు చాలా కఠినంగా ఉండే. ఇమీడియట్గా ఫాదర్ చనిపోవడం దగ్గర కంటిన్యూస్గా కఠినంగా ఉండే. ఆ ప్రాంతం ఆ విధంగా ఉండే, ఆ ప్రాంతంలో భయాందోళన విధంగా ఉండే. మీకు అమ్మ మా కుటుంబం భయం కూడా ఉంటుండే. ఆ విధంగా ఈ థ్రెట్ మీకు కూడా ఉంటుండేనా? ఎస్, ఆ ప్రాంతమే ఆ విధంగా ఉంటుండే అప్పుడు. సో ఆ ప్రాంతంలో మాకు వచ్చేది కూడా ఫోన్ కాల్స్ వస్తూ ఉండే, ఎట్లా వస్తారు ఎట్లా పోతారని. సరే, ఒకటేసారి బతుకుతాం, ఒకటేసారి చనిపోవడం జరుగుతుంది. సింపుల్ ఫిలాసఫీ. ఆయన అడుగున్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ మాట చెప్పారు. ఏమని? భయపడకుండా మనము ప్రజా సేవ చేయాలా, ఒకటేసారి చస్తాము, ప్రతిరోజు వచ్చే బదులు ఏ విధమైన భయాందోళన లేకుండా పోవాలని ఒక జనరల్గా మాట్లాడటం. దట్స్ గ్రేట్ ఇన్నర్ మీనింగ్. మీ మీద కూడా బాగా ఇంపాక్ట్ పడింది. డెఫినెట్లీ. లేకుండా భయంతో రోజు పోవాలన్నా వద్దా, ఈ ఊరికి పోవాలన్నా, ఆ ఊరికి పోద్దా, ఈ ఊరికి పోద్దా. ఎప్పుడైనా ఒకటేసారి జరుగుతుంది సంఘటన. ఒకసారి జరిగిపోయింది, మా ఇంట్లో జరిగిపోయింది, సరే జరిగితే ఇంకోసారి జరగవచ్చు. మన చేతిలో లేనప్పుడు ఏదైనా జరగవచ్చు. కానీ మనం అనుకున్న సర్వీస్ ఏదైతే ఉందో తప్పకుండా చేయాల్సి వస్తుందని ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. నాయకుడు పుడతాడా, తయారవుతాడా సార్? నాయకుడు కొన్ని సందర్భాల్లో పుడతారు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులను వారిని నాయకుడిని చేస్తుంది. ఐఎమ్ నాట్ ఎ లీడర్ బై బర్త్, బట్ నేను రాజకీయంలోకి వచ్చినాక నాయకుడు కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఎదిగాను కూడా. సో ఆ క్రమంలో మీకు అంటే మీరు ఏదో కెరీర్ని ఎంచుకున్నారు, ఇందులోకి రావాల్సి వచ్చింది. ఆ టైంలో మీకు బాగా సపోర్ట్ చేసినటువంటి మీ అంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకులు బాగా దగ్గరైన వాళ్ళు ఎవరు? ఇప్పుడు
ఆనాడున్న రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా పిసిసి అధ్యక్షులు, అప్పుడున్న డి శ్రీనివాస్ గారు, దాంతోపాటు మా జిల్లా నాయకులు ప్రధానంగా మా రత్నాకరరావు గారు కీర్తిశేషులు, ఇప్పుడున్న జీవన్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా అంటే సీనియర్ నాయకత్వం పూర్తి స్థాయిలో. దాంతోపాటు మా నాన్నగారితో చాలా సంవత్సరాలు ప్రయాణం చేస్తూ రెండో శ్రేణిలో మూడో శ్రేణిలో ఉన్న వారు నాయకులే పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేసినారు, ఇంకా సీనియర్ నాయకుల కంటే ఎక్కువ. సో వారి ఆశయాలను కొనసాగించాలని ఒక దాంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న వారి శిష్యులు కానీ వారి అభిమానులు కానీ వారు చెప్పే మాటలు కానీ మాకు స్ఫూర్తిని కలిగించి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఒక్కసారి మినహాయించి వరుసగా మందని మీరే ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. ఒక్క ప్రజాప్రతినిధికి ఇన్నిసార్లు గెలవడం ఎట్లా సాధ్యం? ఏ రకంగా సాధ్యం అవుతుంది? ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునేటటువంటి రోజుల నుంచి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు చెప్పాలి. నా పైన నమ్మకం ఉంచుకొని సరే ఒకసారి ఓడగొట్టారు కానీ మిగతా సందర్భాల్లో వారు నా పైన నమ్మకం ఆ విధమైన నమ్మకం కలగడం అనేది గొప్ప అదృష్టం, నాకు ఒక గొప్ప వరం. ఆ అదృష్టం ఆ వరం వచ్చిన సందర్భంలో మేము మూడంతలు కష్టపడాల్సిన అవసరం ఉంటుందని తెలుసుకొనే ఆ విధంగా కష్టపడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఎన్నిక కావటం, ఇప్పుడు నాలాంటి వాడు మొదటిసారి ఎన్నిక కావటం అనేది సింపతి వేవ్ మీద, మా కుటుంబంపై ఉన్న పేరు మీద, పార్టీకి సంబంధించి కూడా నన్ను ఒకసారి ఫస్ట్ టైం ఎన్నుకున్నారు. బికాస్ చాలామందికి కూడా నేను తెలియదు, ఫలానా అబ్బాయి అని తెలుసు మా కార్యకర్తలకి నాయకులకి. ఆ రోజు నాన్నగారి పేరు మీద డెఫినెట్లీ. బట్ సెకండ్ టైం ఎన్నుకోవాలంటే ఆ రోజు అపోజిషన్లో ఉండి ఏ విధంగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉన్నాం, ఏ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేశాడు, ఏ విధమైన ఆలోచన ఉంది, ఏ విధమైన నడకడి ఉంది అని ప్రజలందరూ గమనించే పెద్ద ఎత్తున మరొకసారి ఇచ్చారు. ఆ క్రమంలో ప్రభుత్వం వచ్చింది, కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేశాం, నేర్చుకున్న దాంట్లో మూడోసారి మంత్రి అయ్యాను. ఫస్ట్ టైం కాదు, మూడోసారి మంత్రి అయ్యాము. మూడోసారి ఎన్నికైన తర్వాత కొన్ని గొప్ప పనులు చేసినాం. గొప్ప పనులు చేసినప్పటికీ ఆ రోజున్న అప్పుడున్న పరిస్థితుల్లో నన్ను తర్వాత ఓడిపోయాను. సో ఎందుకు ఓడిపోయామని చాలా రోజులు బాధపడ్డా, కానీ తర్వాత ప్రజలకు సంబంధించి ఇంకా వారి అండగా నిలబడాలని ఒక ప్రయత్నం చేసి మరొకసారి గెలిచాం, మళ్ళీ అపోజిషన్లో ఉన్నాం. దాని తదుపరి ప్రతిపక్ష నేతగా ఎదగడానికి అవకాశం, దాని క్రమంలో మనం చేసిన మంచి పనులు కానీ మన పాత్ర కానీ, పార్టీకి ఉన్న మంచి పేరు కానీ, పార్టీ రావాలి ఆలోచన చేసిన తీరు కానీ, మేము చెప్పిన ప్రతి అంశంపై ఆలోచన చేసి మరొకసారి ఈసారి అవకాశం ఇచ్చారు. సో ఈసారి మళ్ళీ మేము పర్ఫామ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది సార్ 1 year tenure మీద? డెఫినెట్లీ బాగుందండి. అంటే ఇట్స్ సో పాజిటివ్. జనం చెప్పుకుంటూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో కొన్ని ఆశించింది రాకుంటే ఒకరోజు మమ్మల్ని తిడుతూ ఉంటారు, వచ్చిన తర్వాత మెచ్చుకుంటారు. కానీ ఓవరాల్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మేము కానీ అందరం కానీ చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్నాం అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం పరంగా గత ప్రభుత్వం చేసిన ఆర్థికపరమైన క్రమశిక్షణ లేకుండా చేసిన పనులన్నింటినీ కూడా సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు అని ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు కూడా టైం ఇస్తారు. దే నో, ప్రాక్టికల్లీ దే నో, వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలుసు. మనం ఎన్ని దూరమైన మాటలు మాట్లాడినా ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు, ఎవరు తప్పు మాట్లాడుతున్నారు అని తెలుసుకునే చాలా విఘ్నులు మా ప్రజలందరూ కూడా, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎట్లా ఉందనుకుంటున్నారు? ఆయన క్యాబినెట్లో ఉన్నారు, పీసీసీ చీఫ్గా ఆయన ఆధ్వర్యంలో నడిచారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు మేమందరం కూడా నడుస్తాం. ఆ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్ష నేతగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినప్పుడు అందరం కూడా కలిసి పనిచేయాలని, ఆ నాయకుడికి అన్ని తీర్ల సహకారం అందియాలని ఆలోచన చేసి అందరం కూడా సహకరించి ముందుకెళ్తా ఉన్నాం. ఒక మంచి నాయకుడిగా, అంటే ఏదో చేయాలి ప్రజలకు, ఒక తపనతో ఉన్న వ్యక్తి అతను. మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూరించే కార్యక్రమంతో పాటు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన ప్రధానమైన పట్టణాలని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి, విశ్వనగరాల్లో ఒక ప్రధానమైన నగరంగా ఎదుకోవాలని ఒక లక్ష్యం ఉంది వారికి. ఆ లక్ష్య సాధనలో అనేక
పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్రమేణా మేము పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యతతో పోతా ఉన్నాం. డెఫినెట్లీ ఒక బలమైన నాయకుడిగా, ఒక లక్ష్యం ఉన్న నాయకుడిగా మాకు ఈ మధ్యలో 1.5 year నుంచి చాలా దగ్గరగా పనిచేస్తున్న తరుణంలో వారిని దగ్గరగా చూస్తూ ఉన్నాం. ఆ లక్షణాలు కనబడతా ఉన్నాయి. సార్, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మీకు. మీరు కాంగ్రెస్ నేతగా కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగా చెప్తే రేవంత్ రెడ్డి జర్నీని ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, అసలు కాంగ్రెస్ లాంటి ఇంతమంది సీనియర్స్ ఉన్న ఒక పార్టీలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఈ జర్నీని మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు? నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటాం మేము, అధిష్టానం అన్ని బేరీజ్ చేసుకునే మంచి నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం ఉన్న వ్యక్తిని నేను. నేను కాంగ్రెస్ లీడర్గా అడగట్లేదు సార్, ఒక రాజకీయ విశ్లేషణ డెఫినెట్లీ అంటే అతనికి ఒక కసి, ప్రతిపక్షానికి సంబంధించి ప్రజలకు మేలు జరుగుతలేదనే ఒక కసి కనబడ్డది అనే దాంట్లో ఒక లక్ష్యం ఉంది, ఒక ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి కావాలని అనేక సంవత్సరాల నుంచి అతను అనుకుంటున్న లక్ష్యానికి చేరాలని ఒక పట్టుదల వ్యక్తిగా కనబడ్డారు. దానికి తోడు అతని వేసిన ప్రణాళికలు కానీ, టైమింగ్, అతను సమయం, సందర్భాన్ని అన్ని తీరులా అతనికి కలిసి వచ్చింది. కేంద్రంలో ఉన్న మా పార్టీ పెద్దలు కూడా వారితో కలిసి నడిచిండ్రు, వారు నిర్ణయం తీసుకున్నారు, మేము నడుస్తూ ఉన్నాం. మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ ముఖ్యమంత్రి వాళ్ళు మీరు బైఫర్కేషన్ టైంలో కూడా కోఆర్డినేట్ చేశారు, మీరున్న పదవిని వదిలేసి బయటకు వచ్చేసారు. ఆ టైంలో చాలామంది సీనియర్స్ ఉన్నారు, మీరు కూడా సీనియర్ ఉన్నారు. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు, అవ్వలేదు. ఇప్పుడు ఈ టైం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీకు ఎప్పుడు అట్లా ఉద్దేశం రాలేదా, నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా అని? అంటే మేము ఒకటే పార్టీని నమ్ముకుని నడిచే వ్యక్తులం యాక్చువల్లీ. అది పార్టీ ఏమైందంటే ప్రాబ్లం ఏమైపోయిందంటే మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీతో నడవాలా. వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు కూడా ఆశించలే. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ వ్యక్తిగతంగా నేను అంత అంబిషియస్గా పోలే. ఎప్పుడైనా ముందు అవకాశం వస్తే పార్టీ చూసుకుంటుంది అనే ఆలోచనతో పోతాను. ఏ పార్టీ మంత్రి చేయాలన్నా, వీరికి ఇంకేది చేయాలని పార్టీ ఆలోచన చేస్తే మంచిగా ఆలోచన చేస్తాను పోయినాం తప్ప నేను ఎప్పుడు స్వతహాగా ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఆలోచన చేస్తుంటే వచ్చుండేదేమో అనుకుంటారా? చాలామంది చాలా ఆలోచన చేస్తుంటారు, వస్తుంటుందని. కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టు డెమోక్రసీ ఎక్కువ, అంటే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అదే దాని బలం, అదే బలహీనత అనుకోవచ్చా కాంగ్రెస్? డెఫినెట్లీ మీరు అన్నట్టు అది బలం, బలహీనత కూడా. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, దానివల్ల వారిలో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవడానికి తెలియజేసే ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. రీజనల్ పార్టీస్లో ఆ విధమైన ప్లాట్ఫామ్ దొరకదు. దానివల్ల కూలితే నాయకత్వం కూలితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు వారికి. ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ కనుక ఒక్కరెవరైనా పార్టీతోని అభిప్రాయ భేదంతో పార్టీని వదిలిపెట్టి వెళ్ళినా ఇంకోరు ఎదగటానికి అవకాశం ఉన్న పార్టీ ఇది. ఆ క్రమంలో ఆ డెమోక్రటిక్ సెటప్లో ఈ విధమైన ప్రయోజనం ఉంటుంది. టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ మోబోక్రసీ అంటాము. దానివల్ల వీక్నెస్ కూడా ఉంటుంది పార్టీకి. సో వీక్ కూడా అవుతుంది పార్టీ సందర్భాల్లో. సార్, మీరు చెప్తున్నట్టు నాయకత్వం ఉంటుంది అంటున్నారు, కానీ కాంగ్రెస్ సెంటర్లో కానీ ఇక్కడ కానీ చాలా రోజులు నాయకత్వాలు ఏమితో బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కదా, నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. ఉన్నాయి డెఫినెట్లీ. అది ప్లస్ అండ్ మైనస్ అండి మీరు అన్నట్టు. డెఫినెట్లీ ఇట్స్ ప్లస్ అండ్ మైనస్ ఫర్ ద పార్టీ. కానీ ఏ జాతీయ పార్టీ అయినా మొదటి నుంచి కూడా మీరు చూడండి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మీరు ఆ ఏఐసిసి ప్లీనరీస్లో మీరు ఒకసారి చరిత్ర చూస్తే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడిన దానికి విరుద్ధంగా మాట్లాడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే ప్లాట్ఫామ్ పైన, అదే స్టేజ్ పైన ఉండి అభిప్రాయాన్ని తెలియజేసే ఒక డెమోక్రటిక్ ట్రెడిషన్ని అప్పటి నుంచి వస్తూ ఉంది, స్వాతంత్రం రాకపూర్వకం నుంచి కూడా. సో దట్ ఈజ్ అవర్ కల్చర్. దాని పరంగానే ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ తరుణంలో నీకు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు, ఈ పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని వదిలిపెట్టే ఆలోచన రాదు అతనికి. పార్టీ ఒక ప్లాట్ఫామ్ పైన నా అభిప్రాయాలను కానీ లేకుంటే వారి అభిప్రాయాలను కానీ తెలియజేసే ఒక ఫ్రీడమ్ ఇస్తున్న తరుణంలో లేదు ఈ పార్టీ ఇయ్యదు అంటే పక్క పార్టీకి పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఈ పార్టీలో ఉండి
విమర్శ చేయడానికి కానీ మంచి అభిప్రాయాలు తెలియడానికి ఈ వేదిక ఒకటే వేదిక సరిపోతుంది. దాని క్రమంలో విమర్శ చేసిన సద్విమర్శలుగా తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు పార్టీ ఇంకా ముందుకెళ్తుంది. సద్విమర్శ కాదు అని ఆలోచన చేస్తున్న నాయకత్వం ఒకవేళ సద్విమర్శ అయినా ఉల్టా నాయకత్వం ఆలోచన చేసినా అది తప్పుగా దారిలో పోయి ప్రభుత్వములో ఉన్న పార్టీ కూడా ఇబ్బందికరంలో ఉంటుంది. ఆ క్రమంలో సర్టన్ లెవెల్స్ క్రమశిక్షణ అనేది అవసరం. మరీ క్రమశిక్షణ లేకుండా కొన్ని సందర్భాల్లో మీరు చూశారు పూర్వకం. క్రమశిక్షణ లేకపోవటం, దానివల్ల పార్టీని కూడా విభేదించి ముందుకు పోవటం, పార్టీ సిద్ధాంతాలను విభేదించి ముందుకు పోవటం, పార్టీ కావాలి, పార్టీ వల్లనే టికెట్ వస్తుంది, పార్టీ పరంగానే చెప్పిన నిర్ణయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకపోవటం, పార్టీ ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొంతమంది చేయటం, ఇవన్నీ కూడా మేము చూస్తూ వచ్చినాము. దాని క్రమంలో కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఒక డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. దానివల్ల నా అభిప్రాయం నేను తెలియజేసిన తర్వాత ఇంటర్నల్లీ ఏదైనా చేసినా నాయకత్వం ఆలోచన చేసి సరి చేసుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ అదే అవకాశం లేకుంటే పార్టీ నుంచి విభేదించి బయటికి వెళ్ళటం జరుగుతుంది. ఇంకా పార్టీ వీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ బోత్ వేస్. మీరు అన్నట్టు ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంది. కానీ ప్లస్సే ఎక్కువ కనబడదు. ఇన్ని సంవత్సరాలు పార్టీ నడుస్తూ ఉంది, పార్టీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకరు పోయినా, ఇద్దరు పోయినా, ముగ్గురు పోయినా, 12 మంది మా శాసనసభ్యులు పోయినా పార్టీ నడిచింది. పార్టీ క్రమంలోనే ఈరోజు మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చినాం. ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో అంటే రీసెంట్గా జరిగినాయి కానీ మొన్న సార్వత్రిక ఎన్నికలు కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చూస్తే బీజేపీ ఎడ్జ్లో ఎక్కువ కనపడుతుంది. దానికి ఒక్క మెయిన్ రీజన్ చెప్తున్నారు. మ్యాక్రో ఇంజనీరింగ్ కానివ్వండి, అంటే ఎలక్టోరల్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేదంటే న్యూ ఏజ్ ప్రచారం కానివ్వండి, ఆ విషయంలో లేదా నాయకత్వానికి సంబంధించి కానివ్వండి, ఆ విషయంలో కాంగ్రెస్ ఒక అడుగు వెనకబడుతుంది. అదే ఒక కారణంగా చెప్పుకోవాలని కొంతమంది అంటున్నారు. ఎస్ షూర్. మా ఉన్న లోటుపాట్లు కూడా మేము కఠినంగా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ సందర్భంలో ఈరోజు మైక్రో మేనేజ్మెంట్లో కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యాం. అదేవిధంగా ఈ కొత్త ఈ సోషల్ మీడియా అప్రోచెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మేము కొద్దిగా వెనుకడుగులో నడుస్తూ ఉన్నాం. ప్రొఫెషనల్గా ఈరోజు పార్టీ ఏ విధంగా నడవాలా, ఈరోజు ఒక ఏజెన్సీ, ఒక కన్సల్టెన్సీ పరంగా కొన్ని సందర్భాల్లో బాధ కూడా కలుగుతూ ఉంటుంది. ఒక కన్సల్టెంట్ వచ్చి గ్రామాలకు పోయి ప్రజలకు సంబంధించిన సమస్య ఈ విధంగా చూడాలి మీరు అన్నప్పుడు ప్రజానాయకుడు ఏ విధంగా అవుతాడు? యూఆర్ టోటలీ డైరెక్టెడ్ నవ్ డేస్ బై ఎ కన్సల్టెంట్. బట్ అది సక్సెస్ అవుతూ ఉంది కదా. అవుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ ఏదైతే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ప్రొఫెషనల్గా తీసుకోవటం, టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు అల్గరిథమ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ ఫలితాలు 10 మంది అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి, దాని పరంగానే మాట్లాడాలని ఒక సూచనలు ఇస్తూ ఉంటారు. వేల మంది సమాచారాన్ని తీసుకొని ఈ విధంగా మాట్లాడాలని సూచనలు ఇస్తూ ఉంటారు. నెరేటివ్ వాళ్ళే సెట్ చేస్తున్నారు. కానీ న్యూ ఏజ్ పాలిటిక్స్, యాజ్ యూ రైట్ సెడ్, న్యూ ఏజ్ పాలిటిక్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. నేనే చూస్తూ ఉన్నాను 99 నుంచి. అవును, రెండు చూస్తున్నారు మీరు, అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు. అందుకోసమే వీఆర్ కన్ఫ్యూజ్డ్. ఈ తరం వచ్చేవాళ్ళు, కొత్తగా రాజకీయం మొదలుపెట్టే వాళ్ళు, దే ఆర్ ఇంటూ డిఫరెంట్ లీగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూయింగ్ పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే ఇదే, ఈ విధంగానే ఉండాలి. రాగానే ఒక కన్సల్టెంట్ని హైర్ చేయటం, వారిచ్చే నిర్దేశంతోనే ముందుకు నడవటం, స్వతహాగా ఒక సంకల్పం ఏదైనా సేవ చేయాలి, ఈ విధంగా ఉండాలి ఉన్నప్పటికీ అవతలవాడు కన్సల్టెంట్స్ పెట్టుకొని ప్రజలకు సంబంధించిన సమస్య పట్ల ఫాస్ట్గా అప్రోచ్ కావటం, ఫాస్ట్గా నడవటం వల్ల ఆ కాంపిటేటివ్నెస్లో ఒరిజినాలిటీ పోతూ ఉంటుంది. నేనైతే ప్రాక్టికలీ ఐ కెన్ సే దట్ వన్ థింగ్, మేము ప్రజలకు సంబంధించిన సమస్యలు క్షేత్రస్థాయిలో చూసి ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధంగా పరిష్కార మార్గం పెట్టాలా, ఏ విధంగా ఎప్పుడు ఏం విధంగా మాట్లాడాలా, ఆ పని ఇప్పుడు మనం చేయటం లేదు, మనం అవుట్సోర్సింగ్ చేస్తున్నాం. దానివల్ల సమయం
ఆదా అవుతుండొచ్చు. కానీ ఆ విధమైన కమిట్మెంట్ కనబడబోయే పోదే మరి ప్రమాదం. రేపు రాబోయే కాలం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా లేకుంటే ప్రతిపక్షంలో ఉండి వారు ఏం చెప్తే మీరు నరేటివ్ సెట్ చేస్తే దానిపైనే మాట్లాడాల్సి వస్తుంది. ఒరిజినల్ అండ్ ఒరిజినాలిటీ ఆఫ్ పాలిటిక్స్, ద నరేటివ్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ చేంజ్ అయిపోయిందండి టోటలీ. సో ఇవాళ రేపు ఆ న్యూ ఏజ్ పాలిటిక్స్కు సంబంధించి దరిదాపుల్లో లేకున్నా కానీ ఇబ్బందికరంగా ఉంది. నష్టపోతున్నాను. యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ పొలిటీషియన్ కూడా పొద్దున్న లేవగానే ఎంతమంది వ్యూవర్స్ చూస్తారు ఎగ్జాక్ట్లీ అనే అభిప్రాయంతో యువతరం అంతా పోతుంది. సరే మీ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దాని పరంగానే పెద్ద నాయకుడు ఇతను అనే ఒక అభిప్రాయంకి వచ్చే స్థితి వచ్చింది అది. సో అనేక సందర్భాలు వ్యక్తిగతంగా నేను చెప్తాను, ఉన్నారు ఫాలోవర్స్, లేరు ఫాలోవర్స్ అని కాదు. నేను ఆలోచన చేసేది అంటే ఐ మే బి రాంగ్, బట్ మై కన్విక్షన్ ఇంతమంది ఫాలోవర్స్ ఉండాలన్నా ఉండకపోవటం అనేది కొంత సందర్భాల్లో ఆర్టిఫిషియల్గా కూడా పుష్ చేస్తారు, చాలా పుష్ చేస్తూ ఉంటారు. అవును, ఆర్టిఫిషియల్ పుష్ చేసి మిలియన్స్ మా ఫాలోవర్స్ ఉన్నారు అనే ఒక అభిప్రాయం తీసుకొచ్చడానికి, ఒక నాయకత్వాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్స్ కొలమానం కదా సార్. ఎలక్షన్స్ కులమనమే, నేను కాదంటలేము. ఈరోజు అంతఃపూర్వకం ఇది లేనప్పుడు కూడా గెలిచాం ఎలక్షన్. కరెక్ట్ కరెక్ట్. ఉన్నప్పుడు గెలవడానికి నౌ ద న్యూ ట్రాన్సిషన్ హెస్ టేకెన్ ప్లేస్. ఆ ట్రాన్సిషన్లో మేము కూడా సపోజ్ నాలాంటి వాడు కూడా 99లో ఏ విధంగా రాజకీయం చేసాం, 2004లో ఏ విధంగా రాజకీయం, అదే విధమైన రాజకీయం చేయాలని ఒక అలవాటు పడి ఉన్నాం కనుక విధంగా ఉంటుంది. కానీ వెంటనే రియాక్ట్ అవ్వాల్సి అవసరం ఉంటుంది. ఇప్పుడున్న ఈ న్యూ ఏజ్ పాలిటిక్స్కి మీరు అడాప్ట్ అయ్యారా? స్లోగా అడాప్ట్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇంకా అడాప్ట్ కాలేదు, స్లోగా అడాప్ట్ అవుతా ఉన్నాను. ట్విట్టర్ దేంట్లో యాక్టివ్గా ఉంటారు? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మీరు? అసలు అంత యాక్టివ్ ఉండను. చాలామంది కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఐటీ మినిస్టర్ను. అంటే నేను ఐ వుడ్ లైక్ టు 10 ఏది పడితే అది మాట్లాడటము, ఏది పడితే మనం వీ కెన్ గెట్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. ఉపయోగపడే సందేశం ఇవ్వాలి, ఉపయోగపడే టాపిక్ మాట్లాడాలి, 10 మందికి కరెక్ట్ అనిపించే విధంగా మాట్లాడాలి. ఈరోజు మనము ఆర్టిఫిషియల్గా దాన్ని పెంపొందించే కార్యక్రమం చేయొద్దని ఒక గొప్ప అంటే ప్రయత్నం చేస్తూ ఉంటా. కానీ నాకు సందర్భం మా అభిమానులు, మా మిత్రులు కానీ ఈ విధంగానే మా కన్సల్టెంట్ సోదరులు కానీ చెప్తున్నారు, ఇది కాదు సార్, ఇది ఇట్లా కాదు, ఇట్లా చేయొద్దు సార్, ఇట్లా ఎన్ని రోజులు చేస్తూ ఉంటారు, ఇది కాదు, దిస్ ఇస్ నాట్ మీ పాలిటిక్స్, ఈ విధంగా చేస్తే కూడా సరిపోతాను. అయినా కానీ ఐ ట్రై టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. అది కాంగ్రెస్ పార్టీ మొత్తంలో ఉందనుకోవచ్చు. చాలా వరకు ఉంటుందండి. ఆ పాతకాల పద్ధతుల్లో అట్లనే ఉండడం. ఈరోజు కూడా కొత్త తరం వచ్చారు వాళ్ళు, దే ఆర్ డిఫరెంట్ నౌ. అండ్ వీ హ్యావ్ ఆల్సో పార్టీ ఆల్సో ఈజ్ ఆల్సో చేంజింగ్. మాకు సోషల్ మీడియా వింగ్ ఉంది. వెంటనే స్పందించాల్సిన కార్యాచరణ తీసుకుంటున్నాం. వీఆర్ ట్రైంగ్ టు అడాప్ట్. మా కొత్త తరం వాళ్ళందరూ కూడా చూడండి, ఇప్పుడు ఈసారి ఎమ్మెల్యేస్ అయిన వాళ్ళు, ఈసారి మా పార్లమెంట్ సభ్యులైన వాళ్ళు, దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ సోషల్ మీడియా. అవును, అంటే ఆ జనరేషన్ అలా ఉంది కాబట్టి దే విల్ గో ఆన్ విత్ దట్. సో కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే సార్, అంటే నెక్స్ట్ తరం నాయకుల్ని తయారు చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, వచ్చే ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్కి సెట్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి ప్లాన్స్తో కనపడుతోంది? బీజేపీ అఖండ భారత్ అనో లేదంటే భారత్ మొత్తం బీజేపీ గవర్నమెంట్ రావాలనో ఒక ఎజెండాతో ముందుకు వెళ్తుంది. వాట్ ఈస్ కాంగ్రెస్ ఎజెండా ఇన్ ఫ్యూచర్ డెకేడ్స్? అంటే మీరు మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ మా మల్లికార్జున్ ఖర్గే గారి ఆలోచన చూస్తే, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అనే అంశం మీద వెళ్తా ఉన్నారు. అన్ని వర్గాలు, ప్రధానంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలా అని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కూడా ఈరోజు రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే జనాభా తగ్గట్టుగా వారి వనరులు ఉండాలి, వారికి హక్కులు ఉండాలి, వారికి అవకాశాలు కల్పించాలని పస్ఫుటంగా చెప్తా ఉన్నారు. ఒక సామాజిక న్యాయం పరంగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. కులం పేరు పెట్టో, మతం పేరు పెట్టో ముందుకెళ్ళే ఆలోచన లేదు. బీజేపీ ఓ పక్షాన మనం చూస్తూ ఉన్నాం ఏ విధమైన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారు. విద్వేషాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు. మేము ఆ విధంగా కాదు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మనం పౌరులు. ఆ పౌరులకు బాధ్యతాయుతమైన సేవలు అందించాలి.
ఆ క్రమంలో మన నాయకత్వం ముందుకు నడవాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఒక గొప్ప ప్రయత్నం. ఈరోజు ఎమోషనల్గా ఉంటారు ఎనీబడి. నేను ఒక రిలీజన్కి సంబంధించిన వారు, మీరు కూడా ఒక రిలీజన్కి సంబంధించిన వారు, ఇంకొకరు కాదు. రిలీజన్ గురించి ఎవరైనా మాట్లాడితే ఎమోషనల్ అయిపోతాం. ఎవరైనా రేషనల్గా ఆలోచన చేస్తూ ముందుకు పోవాల్సిన తరుణం ఇది. అదర్వైజ్ దేశం రాబోయే కాలంలో ప్రమాదంలో చిక్కుకుంటుంది అనే అభిప్రాయం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు కూడా ఇటు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే కూడా అదే ఫిలాసఫీని, ఒక సెక్యులర్ విధానాన్ని మనం అలవర్చుకున్నాం, దాని పరంగానే ముందుకెళ్దాం అని ముందుకెళ్తా ఉన్నాం. కష్టమైనా కానీ ప్రజలు తప్పకుండా ఆలోచన చేస్తారు. ఏ రోజైతే ఆలోచన చేస్తారో ఆ రోజు పూర్తి స్థాయిలో మాకు మద్దతు పలికి మా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఎదిగితే ఈరోజు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం. ఒక సామాజిక న్యాయం అనే ఆలోచనతో మా నాయకత్వం ముందుకు పోతాం. సార్, డబ్బు ఖర్చు పెట్టకుండా పాలిటిక్స్లోకి ముందుకు వెళ్ళొచ్చా? వెళ్ళే అవకాశం ఉందా? ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే కొన్ని కోట్ల డబ్బు ఖర్చు పెట్టకుండా అవుతుందా? ఒక సాధారణ మనిషి నేను ప్రజాసేవ చేస్తాను, నేను నాయకుడిని అవుతాను అని అనుకుంటే ముందుకు వచ్చి డబ్బు లేకుండా గెలిచే పరిస్థితి ఉందా ఈరోజు? ప్రజల్లో ఒకసారి మార్పు వస్తుందండి. ప్రజలు కూడా ఆలోచన చేస్తుంటారు. ఏం మార్పు సార్? మొన్న ఎలక్షన్స్ చూసాం, మునుగోడు ఎలక్షన్స్లో మాకు ఓటుకు డబ్బులు ఇట్లేదని చెప్పి వాళ్ళు మొత్తం బాయ్కాట్ చేసిన పరిస్థితి. అలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు కనబడతా ఉంటాయి కానీ ఆ మార్పు ప్రజల్లో రాలేదంటారా? అంటే ఆ మార్పు కొద్ది సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చింది. అన్ని ప్రాంతాల్లో ఆ విధంగా ఉంటారని నేను అనుకోను. కానీ నేను కూడా మేము కూడా స్పష్టంగా కూడా వ్యక్తిగతంగా కూడా ఒకరోజు మార్పు రావాలండి. దానికి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక పరంగా వ్యక్తిగత పోటీలు, ఇంకో పరంగా పార్టీ పరంగా రేపు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని పోటీలు అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రమే కదా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ఫర్మ్గా నిర్ణయాలు తీసుకొని, నిర్ణయాలతో పాటు అమలు చేసే ఆ 30 రోజుల్లో కానీ ఆ 40 రోజుల్లో కానీ అమలు చేస్తూ స్ట్రిక్ట్గా రెగ్యులేటెడ్గా ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చేసి ముందుకెళ్తే దాన్ని నిజంగానే ఒకసారి 2 సార్లు 3 సార్లు మొత్తం కూడా ఒక వాతావరణంలో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవచ్చు. కాదంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ విధమైన మార్పు వచ్చింది. రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సాధారణంగా ఒక బెంచ్ మార్క్, ఒక లిమిటేషన్ పెడుతుంది ఎంతవరకు ఖర్చు చేయాలని. దాన్ని ఎంతవరకు ఖచ్చితంగా అమలు జరుగుతుంది. అదే అంటున్నా, ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్లో రెగ్యులేటెడ్గా మెషినరీ కానీ ఆ విధమైన మెషినరీని డెవలప్ చేసుకునే ఎలక్షన్ కమిషన్ ప్లస్ ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పష్టంగా ఆ సందర్భాల్లో కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలకు అది లేకుండా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు సపోర్ట్ చేసే విధంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ యంత్రాంగాన్ని నియంత్రించే ఒక శక్తిగా ఎదగాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒక సందర్భాల్లో చూసాం మనం, టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు వారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలను అమలు చేసే ప్రయత్నంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకుంటే వ్యవస్థ అవసరం ఆ విధంగా. లేకుంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటికి వచ్చి మాట్లాడాలి, అయ్యే సాధ్యం కాదు. అవుతుందా సార్? అది కాదు. వ్యక్తులు వచ్చి నేను ఇంతవరకు ఖర్చు పెడతాను, నువ్వు కూడా ఖర్చు పెట్టగలరా అని సాధ్యమే కాదు అది. సో సమ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి, దాన్ని ఖచ్చితంగా ఫాలో చేయించగలిగేది ఉండాలి. ఆ క్రమంలో అవుతుంది. లేకుంటే ప్రజలు విసిగి వేసారి ప్రజల నుంచి రెవల్యూషన్ రావాలా వచ్చి మేము ఎవరికి అనేక సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మీరు గ్రామ సర్పంచులు చూడండి, లక్షలాది ఖర్చు పెడతా ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఏమి లేని వారు కూడా మంచివారు కొంతమంది ఎన్నికవుతూ ఉంటారు. చాలా రేర్ కేసెస్ సార్, చాలా సందర్భాల్లో ఉంటుందండి సార్. 99 మెంబర్స్ ఇలా గెలిచినారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ గెలిచినారు. సార్ ఫ్రాంక్గా చెప్పండి, ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలక్షన్లో? జనరల్గా ఎలక్షన్ పరిమితిలో అంత ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను ఇంత అంత అని చెప్తే నేను చట్ట విరుద్ధంగా, నేను చట్టం పరంగా ఉన్న వ్యక్తిని. కోట్లు దాటిపోతుంది కదా, వాస్తవం కదా అది. ఇన్ జనరల్, నేను ఒక కేసు అని చెప్పట్లేదు, ఇన్ జనరల్గా అంటా ఉన్నారు, కానీ అనేక సందర్భాలు అది మేము ప్రాక్టికల్గా చూసింది లేదు. సో నేను చెప్తా ఉన్నానండి, ఈరోజు వీ హ్యావ్ టు బ్రింగ్ రిఫార్మ్స్. ఎలక్షన్ కమిషన్లో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఇంకో సందర్భంలో కూడా చెప్తా ఉంటాం మనం, నేను
మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నా. అవును. సో మేనిఫెస్టోలో ప్రధానమైన భాగం ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. సో ఒక పరంగా వ్యక్తిగతంగా ఎమోషనల్గా అరే ఇంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, మన ప్రభుత్వంకి వస్తే ఏదో ఒకటి చేసి వీళ్ళని పూరించే కార్యక్రమం చేసి తిరిగి మేము చూస్తే ఈరోజు ఆర్థిక వనరులు ఏ విధంగా వారు ఉపయోగించుకోవటం, ఖజానాలో కొన్ని సందర్భాల్లో మేము అనుకునే ఈ లక్ష్యాలు మేము చేయలేకపోవటం ఖజానా వల్ల. మాతో పాటు మేము మేనిఫెస్టో డిక్లేర్ చేయగానే అవతల పార్టీ కూడా మాకంటే ఇంకో 10 రూపాయలు 25 సార్ రూపాయలు మేనిఫెస్టో అంటే ఫ్రీ బీస్ సార్. ఇప్పుడు మనం అందరం చదువుకున్నాం, మీరు పెద్ద చదువులు చదివారు. ప్రజలకి సంపాదించుకునే సామర్థ్యాన్ని పెంపొందించకుండా ఫ్రీ బీస్, ఈవెన్ కాంగ్రెస్ కానివ్వండి ఏ పార్టీకి వచ్చినా కూడా ఒకరికొకరు పోటీగా ఫ్రీ బీస్ ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళడం, ఆటలతో గెలవడం, అది మళ్ళీ సంక్షేమం పేరుతో ఖజానా మీద పడడం, అప్పులు చేయడం. ఏంటిది మీరు మీరు అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరడానికి ఫ్రీ బీస్ అవసరమే కొన్ని సందర్భాల్లో, కానీ మొత్తం దాని మీదే వెళ్తుంది కదా. దాన్ని కంట్రోల్ చేయాలా. కానీ కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి ఫైన్ రైస్ తీసుకున్నామండి, సన్న రకం బియ్యం ఇస్తూ ఉన్నాం పీడిఎస్లో, సబ్సిడైజ్ ప్రైస్ మీద ఇస్తున్నాం. ఇంత పూర్వకము దాదాపు 40-50 సంవత్సరాల నుంచి సబ్సిడైజ్ ప్రైస్ ఇస్తాం. అది ఏమవుతుంది, అసలైన పేదవాడికి అందించలేకపోయినాం. దాన్ని సరి చేయడానికి ఈరోజు సన్న రకం బియ్యం ఇస్తే అందరికి కూడా లభ్యమవుతా ఉంది, చాలామంది పేదవారికి ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్రీ బీస్. యూఆర్ ఇన్వెస్టింగ్ టూ మచ్ ఆఫ్ మనీ ఇన్ టు దట్. బట్ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళు తినే తిండికి సంబంధించి వాళ్ళు మళ్ళీ తిరిగి కష్టపడి వారి పరిధిలో లేనిది సన్న రకం బియ్యం కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఎందుకు బయటికి తీసుకురాకుండా బయటికి వచ్చే ప్రయత్నంలో ఉద్యోగ అవకాశాలు కానీ ప్రొడక్టివిటీ పెంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. కానీ ర్యాట్ రేస్ అండి, ఎలక్షన్ ఎజెండానే పోటీ ప్రపంచం ఇది. ఇప్పుడు మీరు ఒక పరంగా డిక్లేర్ చేసిన తర్వాత ఆ విధమైన ప్రయత్నం, అరే మేము అనుకున్న పార్టీ చేస్తలేదు ఎందుకు, చేస్తే బాగుంటుండే కదా, మాకు లాభం అవుతుండే కదా, వారు చేయదలుచుకుంది వీరు కూడా చేయొచ్చు కదా అనే అభిప్రాయంతో జనం ఉంటారు. ఇప్పుడు మేము చెప్పకపోతే ఎక్కడ ఓడిపోతాం అనే పార్టీకి ప్రభుత్వంలోకి వస్తే ఇంకా కష్టపడైనా ఏదైనా చేయొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంటుంది మాకు. అసలు పార్టీ ఆలోచన, పార్టీ లక్ష్యం, పార్టీ సేవా దృక్పథం ఎప్పుడైతే ఉంటుందో ప్రభుత్వంలోకి వస్తే ఒక్కరికి చేసే బదులు 1000 మందికి చేసే అవకాశం ప్రభుత్వం పరంగా వచ్చిన పార్టీలకు ఉంటాయి. సో ఆ విధమైన ఆలోచన తీసుకుపోతాం. నౌ ఎవ్రీ పార్టీ ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ విధమైన ఫ్రీబీస్ కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా తప్పుగా పోతున్నాయి. ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్యాక్సింగ్ ఉంటుంది ఖజానాపై. ఏ విధమైన రెవెన్యూస్ను సేకరించాలి. ఇప్పుడు మాకు టఫ్ ఏందనంటే రెవెన్యూ సేకరణ. ఎక్కడైతే రెవెన్యూ పరంగా ఉన్న లూప్ హోల్స్ ప్లగ్ చేసేసి దానివల్ల వృధా ఖర్చును తగ్గించి న్యాయపరంగా ఇప్పుడు అనేక ట్యాక్సేషన్ సిస్టమ్స్లో లూప్ హోల్స్ ఉపయోగించుకొని చాలామంది ట్యాక్స్ని ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఆ ట్యాక్స్ని ఏ విధంగా చట్ట పరిధిలో తీసుకొచ్చే కార్యక్రమం రెవెన్యూ పెంచే కార్యక్రమం. రెవెన్యూ పెంచే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఒక పక్షాన ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీరు అన్నట్టు హామీలు రెవెన్యూ కంటే 3 అంతలు పెరిగి ఉంటాయో అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దానికి తోడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు మేము లెగసీగా మోస్తూ ఉన్నాం. దానికి తోడు మేము ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ అ టఫ్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సార్ మీరు లెజిస్లేటివ్ సభా వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. మీ ఫాదర్ టర్మ్ నుంచి కూడా సభని ఒక అద్భుతమైనటువంటి నడిపే తీరులో అనే ఒక పేరు ఉంటుంది మీకు. ఇప్పుడు జరుగుతున్న తీరు, సభలో సభ్యులు వ్యవహరించే తీరు కానివ్వండి, మాట తీరు కానివ్వండి, సభకి ఇప్పుడు కేసీఆర్ గారిని సభకి రావట్లేదు ఆయన, ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు మేము చూస్తూ ఉంటాం. కానీ డిబేట్ జరగాల, క్రియాశీలకంగా జరగాల, అపోజిషన్ మాట్లాడాల. దానివల్ల వారు ఇచ్చే సూచనలు కానీ విమర్శలు కానీ సద్విమర్శలుగా తీసుకొని పోవడానికి ఆస్కారం ఉంటుండే. మా నాన్నగారు ఉన్న సందర్భంలో అందరూ కూడా దిగ్గజాలు ఉంటా ఉండే. ప్రతిపక్షం మాట్లాడుతూ ఉన్నప్పుడు అధికార పక్షం జవాబు ఆ విధంగా ఇస్తూ ఉండే. ఒక హెల్దీ డిబేట్ జరుగుతూ ముందుకు పోతూ ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత వ్యక్తిగతంగా దూషణ చేస్తూ ఉన్నారో అదే మీలాంటి మీడియా వారు కూడా అదే ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు.
బికాస్ మీ జనం కావాల్సింది ఎవరు ఏం చేసుకుంటున్నారో, ఎవరు ఎంత బాగా తిడతా ఉన్నారో, ఎవరు ఎంత బాగా తిడతా ఉన్నారో, మీకు కావాల్సింది వ్యూవర్షిప్. అది లైవ్ ప్రసారం కదా సార్ సభ అనేది. అది లివ్ వ్యూవర్షిప్. ఆ లైవ్ ప్రసారంలో కూడా జనం చూసేది కూడా చాలా వరకు కూడా హెల్దీ డిబేట్ నడుస్తూ ఉన్నప్పుడు చాలామంది చూడండి, కొట్టుకునేటప్పుడే చూస్తారు. ఎప్పుడో వ్యక్తిగతంగా తిడుతూ ఉన్నప్పుడు ఏం తిడుతుంటాడో ఏడో అని కొద్దిగా ఆనందంతో చూస్తూ ఉంటారు. ఆ వ్యూవర్షిప్ కూడా ఎక్కువనే ఉంది. దానివల్ల నేను మీడియా ఛానల్స్ ఎవరు అంటలేను, కానీ అది చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది కనుక చూపెడతా ఉంటారు. చూపెడతా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న వ్యక్తి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అరే పెద్ద ఎత్తున నన్ను చూపెడతా ఉన్నారు, ఈ విధంగా ముందుకు పోవాలని ఒక ఆలోచన వస్తూ ఉంది కొత్త తరంలో. సో తిడితే నన్ను బాగా చూస్తారు కాబట్టి తిడితే ఏదో విధంగా మీడియాలో ఉండే కార్యాచరణ మీరు చూడండి. ఎప్పుడైనా ఇప్పుడు మీరు హైయెస్ట్ సర్క్యులేషన్ ఎవరితో వ్యూవర్షిప్ చూస్తారని చెప్పి సభలో ఉండేటటువంటి తీరు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటటువంటి తీరు వదులుకోకూడదు కదా. అదే అందుకోసమే ట్రైనింగ్ సెషన్స్ ఆ క్రమంలో కంటిన్యూస్గా ట్రైనింగ్ పెట్టాలా. ప్రజాప్రతినిధి అంటే ఏ విధంగా ఉండాలి, ఒక శాసనసభ్యుడు అంటే ఏ మర్యాదలతో ఉండాలా, ఏ విధమైన ప్రయత్నం చేయాలా, ఎటికేట్స్ ఏ విధంగా ఉండాలా, జనం ఏ విధంగా మిమ్మల్ని ఊహిస్తూ ఉంటారు అనే ఒక ఆలోచన పోయింది ఈ మధ్యలో. చాలా దురదృష్టకరం. చాలా సందర్భాల్లో యువకులు ఉన్నారు ఈరోజు, చాలా బాగా మాట్లాడతారు, వారి స్పందన కూడా బాగుంటుంది. కొంత సందర్భాల్లో కొన్ని నేర్చుకుందాం, ఇది లెజిస్లేటివ్ ప్రాసెస్ ఏంది, ప్రొసీజర్స్ ఏంది, ఏ విధంగా క్వశ్చన్స్ వేద్దాం, ఏ విధంగా రాబడదాం అనే చేసే ప్రతి ప్రయత్నం కూడా చాలామంది యువ శాసనసభ్యులు చేస్తూ ఉంటారు. కేసీఆర్ గారు సభకి రావడం లేదు, దాని మీద కాంగ్రెస్ విపరీతమైన ఆరోపణలు. మీరు రండి మాట్లాడదాం, మీరు వస్తే మాకు మంచిదని కూడా రేవంత్ రెడ్డి అన్నటువంటి సందర్భం ఏంటి, ఎట్లా చూస్తారు? తప్పకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నవారు తప్పకుండా రావాలండి. వస్తే వారికి ఉన్న అనుభవం, 10 సంవత్సరాల కాలంతో పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, ఒక పార్లమెంట్ సభ్యుడిగా లేకుండా అంతఃపూర్వకం మంత్రిగా వారికి ఉన్న గొప్ప అనుభవం. ఈరోజు చాలా మేమందరం కూడా నెక్స్ట్ తరాలకు సంబంధించిన పొలిటీషియన్స్. మంచి జరిగినా ఇది మంచి జరగాలి, ఇంకా ముందు తీసుకెళ్ళాలి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయి చెప్పడానికి ఒక పెద్ద మనిషిగా వారు వస్తే బాగుంటుందని మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. గొప్ప అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలు మాకు చెప్పాలా. ఒక కొత్త తరం రాష్ట్రాన్ని లీడ్ చేస్తూ ఉంది ఈరోజు. ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. లక్ష్యం తప్పైతే తప్పని చెప్పాలా. సవరణ చేసుకోవడానికి ఆ పెద్ద హృదయంతో మా పార్టీ నాయకత్వం కూడా ముందుకు పోతుంది. సో మేము ఆ విధంగానే ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు రావాలి, చెప్పాలి వారి అనుభవాలను, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో చెప్పాలి. తప్పైతే తప్పని చెప్పాలి, ఒప్పైతే ఇంకా మెరుగైన రీతిలో మీరు తీసుకెళ్లే అవకాశం ఉంది, ఈ విధంగా తీసుకెళ్ళాలని చెప్పడానికి ఆస్కారం ఉంది. రాకపోవడం ప్రజాస్వామ్యంలో కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమా, కాంగ్రెస్ అధికారంలోకి రావడమా, బీఆర్ఎస్ అధికారం పోవడమా? ఒకటేమో బీఆర్ఎస్ ఈ విధంగా ఓటమి పాలవుతుందని ఇంకా జీర్ణించలేకపోతా ఉన్నారు వారు. రెండోది కొన్ని ఆరోగ్యరీత్యా కూడా వారు రావటం లేదని అనుకుంటున్నాం. మూడోది రెండో తరానికి హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఇద్దరికి నాయకత్వానికి సంబంధించి రాబోయే కాలంలో ఇవ్వాలి, ఈ పార్టీ కళ్యాణాలను ఇవ్వడానికని ఆలోచన చేస్తుండొచ్చు. కానీ ప్రధానమైన కారణం ఓటమి గురైనము. ఎందుకు ఓటమికి గురైనము, ఇదేంది యువకులు వచ్చి కూర్చుండేది ఇక్కడ, వీళ్ళు పాలించడం ఏంది అని కూడా ఆలోచన చేస్తుండొచ్చు. సార్ ఒకసారి మీ పర్సనల్ లైఫ్కి వెళ్తాం. మీరు ఒక ఐఏఎస్ని మ్యారేజ్ చేసుకున్నారు, మీరు మంత్రిగా ఉన్నారు. ఎలా పర్సనల్ లైఫ్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఆవిడ అక్కడ బిజీ, మీరు ఇక్కడ బిజీ. అయ్యా బిజీ అయితే ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు అక్కడ నా ప్రొఫెషన్ గురించి కానీ వారి ప్రొఫెషన్ కానీ వారికి ఉన్న వారి ప్రొఫెషన్ పరంగా ఉన్నా కానీ ఏది కూడా మాట్లాడుకోం. అండ్ రెండవది ప్రొఫెషనల్గా వెళ్తాం మేము. ఎప్పుడైనా నాకు వారి డిపార్ట్మెంట్లో పనిపడ్డా వారి కింద ఉన్న అధికారికైనా ఫోన్ చేస్తాను, నేను పైన ఉన్న అధికారికైనా ఫోన్ చేస్తాను. ఎందుకంటే వారి స్వభావం ముక్కుసూటిగా స్ట్రేట్గా పనిచేసే వారికి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఏదైనా పని చేయలేని కారణం వల్ల పని చేయకుంటే అది
వ్యక్తిగతంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అని ఎప్పటివరకు కూడా మేము వి కీప్ సెపరేట్. అంటే రాజకీయాల గురించి చర్చ కూడా జరగదా ఇంట్లో? జరగదు అసలు అస్సలు ఇన్నేళ్లలో అస్సలు. కామన్గా ఏదైనా ఉంటే కామన్ మై డైలాగ్ మాట్లాడతారు కానీ అస్సలు మాట్లాడరు. మీరు మీరు పవర్లో ఉండి కూడా ఆవిడ స్థానచలనాలు 2-3 సార్లు మీ గవర్నమెంట్లోనే ఆవిడ ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితి, ఒక శాఖ నుంచి ఇంకో శాఖకి. ఏంటి అంటే అసలు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? జస్ట్ లైక్ దట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ డెఫినెట్లీ నాట్. వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకున్న హైరార్కియల్లో ఎప్పుడో అప్పుడు ప్రమోషన్ రావాలి, ఎప్పుడప్పుడు పోస్టింగ్ రావాలా. పోస్టింగ్ రాకున్నా కానీ మా మిసెస్ ఎప్పుడు కూడా ఈ పోస్టింగ్ కావాలా, పోస్టింగ్ ఇవ్వకున్నా కానీ ఇది రాలేదు ఎందుకు రాలేదని ఆలోచన చేసే వ్యక్తి కాదు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా దాదాపు 1 సంవత్సర కాలం పాటు పోస్టింగ్ ఇవ్వాలి. ఓకే, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ రీజన్స్. వాళ్ళు ఏ రీజన్స్ ఆగారు కానీ మీరు కూడా మంచిదే కదా, వారు ఏ అభిప్రాయంతో ఆగలేదని నాకు కూడా చెప్పలేదు, నేను కూడా ఎవరితో మాట్లాడలేదు. మీకు తెలీదా? నాకు తెలుసు పోస్టింగ్ ఇవ్వకుండా ఇంట్లోనే ఉంటే పోస్టింగ్ మేము కూడా అడగలేదు. పోస్టింగ్ ఇవ్వలేదలుచుకోలేదు ఆ ప్రభుత్వం, ఏ కారణాల వల్ల ఇవ్వదలుచుకోలేదు తెలిసినప్పటికీ స్పష్టంగా కనబడతా ఉంటాయి కదా, ఇవ్వలేదు. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాం, ఏ పోస్టింగ్ కావాలని కోరలేదు, పోస్టింగ్ వచ్చింది, నడిపించుకుంటూ ట్రాన్స్ఫర్లు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది, 2 సార్లు ట్రాన్స్ఫర్లు ఆవిడ కూడా ఉన్నారు ఈ శాఖ నుంచి ఆ శాఖకి. అంటే అక్కడ కూడా అప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో సడన్గా కృష్ణా కలెక్టర్గా కూడా వారు తీసి హైదరాబాద్లో వేశారు. అప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారికి అంత సన్నిహితుడు నేను అడగలేదు, వారు కూడా పోయి అడగలేదు, వారి చీఫ్ సెక్రటరీని కూడా అడగలేదు ఎందుకు తీశారని. ప్రభుత్వం ఆలోచన మేరకు పోతామని పోవటం వారి షీఈ్ ఇండిపెండెంట్గా ప్రొఫెషనల్గా పోయే వ్యక్తి. సో ఆ సమయంలో మేము నడుస్తూ ఉన్నాం అంతే తప్ప ఏం లేదు. సో వీఆర్ క్వైట్ క్లియర్ అబౌట్ అవర్ రోల్స్. చాలా రేర్గా ఉంటాయి ఇట్లాంటి. బ్యాక్ హోమ్ అస్సలు మాట్లాడమని. కొన్ని సందర్భం వ్యక్తిగతంగా ఏమవుతుంది, మా పిల్లలకు సమయం ఇవ్వలేకపోతాను. ఒక బాబు కదా మీకు? ఇద్దరు. ఓకే, పాప బాబు, పెద్దది పాప, చిన్నోడు వాడు. వారికి వ్యక్తిగతంగా టైం ఇవ్వలేకపోతాం, వారు బిజీ, నేను బిజీ. సో కుటుంబం సమయం దొరకదు. మనం దొరికిన కొద్ది సమయంలో వారితోని ఇటువలన ఈరోజు పెద్దగా అయిపోయారు, వాళ్ళకి సమయం లేదు మాతో మాట్లాడేది. నిన్న ఏదో మూవీ ఈవెంట్లో చూశాను మీ. అవునండి. చూస్తుంటారు సినిమాలు లీజర్ టైంలో? లేదండి, అతను నిన్న పోయిన సినిమాకు సంబంధించిన హీరో మా ప్రాంతవాసి. ఓకే, చాలా దగ్గరగా నాకు చిన్ననాటి నుంచి కూడా అతన్ని ప్రోత్సాహం చేస్తూ ఉంటాము, వస్తే బాగా యాక్ట్ చేయని. సాగర్. అవును. సో అతను పిలిచాడు అనేక సందర్భాల్లో, నేను మూవీ చూశాను, ప్రీ రిలీజ్ తప్పకుండా రావాలని చెప్పారు ముఖ్యమంత్రి గారిని. నేనే స్వయాన అతన్ని తీసుకెళ్ళి ఆహ్వానించడం జరిగింది, వారు కూడా వస్తా అన్నారు, వారు రాలేకపోయారు. కానీ నా బాధ్యత, నన్ను నమ్ముకున్నాడు అతను, ఒక అన్నగా ట్రీట్ చేస్తాడు కనుక తప్పకుండా సమయం ఎక్కువ పడ్డా కానీ పోవటం జరిగింది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే హీ హ్యాస్ టు గ్రో. తెలంగాణ నుంచి అతి తక్కువ మంది యాక్టర్స్, హీరోస్ కానీ ఇతర ఆర్టిస్టులు కానీ చాలా తక్కువ మంది అండి. కరెక్ట్. ప్రత్యేకంగా ఈ సాగర్ ఏంటంటే కష్టపడి వచ్చాడు. ఉదాహరణకి రామగుండం ప్రాంతం నుంచి ఒక హీరో కావాలి, హైదరాబాద్ పోయి స్థిరపడాలా అని వచ్చి ఒక హీరోగా 4 సినిమాలు యాక్ట్ చేస్తానంటే చిన్న పని కాదు. సో అలాంటి వారికి ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యత. వాడు ఎవరేమైనా అనుకున్నా కానీ ఇదేంది సినిమా దాంట్లో పోయి మంత్రి గారు ఉన్నారని అనుకుంటుండొచ్చు కొంతమంది. బట్ అతను నా పైన ఉంచుకున్న నమ్మకం, అతన్ని ప్రోత్సాహం చేయాలి. ఆ తెలంగాణ సంబంధించిన ఆర్టిస్టులను ప్రోత్సాహం చేయాలి అనే మాకు ఓ ఉద్దేశం, ఒక ఆలోచన. ఆ క్రమంలో అతన్ని అప్పుడు మొగుల్ రేకులు అనే అవును దాంట్లో పెద్ద హీరోగా ఉన్నాడు అతను. సో నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, చాలా అంటే అప్పుడప్పుడు చూస్తాము, చిన్నప్పుడు చూస్తూ ఉంటే. రీసెంట్ సినిమా ఇవి ఇతందే 100. మీ అబ్బాయి కూడా చాలా అందంగా ఉంటాడట కదా సార్, మహేష్ బాబులో ఉంటాడట. గాడ్స్ గ్రేస్. బాగా అందంగా ఉండడు, బాగా చదువుకోవాలని చెప్తాం. అందంగా చదువుకోవాలా అని చెప్తూ ఉంటాం మేము మొన్న తీసుకుపోయినప్పుడు. చదువుకున్న తర్వాత దే కెన్ సెలెక్ట్ ఎనీ ప్రొఫెషన్. మేమైతే మా మిస్సెస్ కూడా అదే విధంగా చెప్తుంటుంది. ఇది నువ్వు అడ్వకేట్ కావాలా, నువ్వు
బ్యూరోక్రాట్ కావాలి, లేకుంటే డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని ఇద్దరికి కూడా మేమేం పెట్టాల. వి జస్ట్ టోల్ దెమ్ మంచి చదువుకోవాలి, మంచి సిటిజన్ కావాలి. ఫస్ట్ ఆ ఎంపతి అనే ఎలిమెంట్ మీలో ఉంటే ఏ విధంగానైనా మీరు ఎటుపోయినా కానీ యూ విల్ బి అ గుడ్ సిటిజన్ అనే ఒక ప్రిన్సిపల్ని ఇన్కల్కేట్ చేస్తూ పోతూ ఉంటాం. సో అది మంచి కావచ్చు, అది చెడు కావచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటే కూడా ఈ జనంలో నడిచేటట్టు కూడా ఉండదు రేపొద్దున ఈ పోటీ ప్రపంచంలో. సో స్కూలింగ్, రేపొద్దున పేరెంటింగ్, రేపు వారు ఫ్రెండ్ సర్కిల్, పియర్ గ్రూప్, ఇవన్నీ కూడా వారిపైన ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే మా పైన కూడా ఆ విధంగా ప్రభావం చూపెట్టినా కనుక చూపెడతాయి. మేము ఒకటి చదువుకున్నాం, ఒక దగ్గర ఎంటర్ అయ్యాము, ఏం తెలియదు. డెస్టినీ వేర్ డస్ ఇట్ లీడ్ టు. సో మేము కూడా ఆ విధమైన ఆలోచనతో పోతూ ఉంటాం. కానీ బేసిక్ ఈజ్ చదువుకోవాలండి, బాగా చదువుకోవాలా. తర్వాత ఎనీ ప్రొఫెషన్ దే కెన్ టేక్, దే ఆర్ ఫ్రీ టు చూస్. మీ క్రికెట్ ఏమైంది సార్, ఆడుతూ ఉన్నారు ఇంకా? ఒకసారి ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించారు, ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించారు, అండ్ ఫ్రెండ్లీ మ్యాచెస్ కూడా చాలా ఆడారు. హౌ ఇస్ ఇట్ గోయింగ్? స్కూలింగ్, కాలేజ్, ఐ మిస్ క్రికెట్ అండి. ఐ మిస్ క్రికెట్. నేను క్రికెట్ బాగా ఆడుతున్నారు, మ్యాచెస్ చూస్తూ ఉంటాం. నిన్న కూడా మన ఇండియా ఆఖరి ఓవర్స్ చూడటం జరిగింది. వి ఫెల్ట్ సో హ్యాపీ. శుభ్మన్ గిల్ ఫస్ట్ ఎవర్ విక్టరీ యాజ్ అ కెప్టెన్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక టెస్ట్లో ఓడిపోయాం, ఒక టెస్ట్లో గెలిచాం. అండ్ చాలా బాగా ఆడారు మన హైదరాబాదీ బౌలర్ ఆర్ ప్రాడిగీ. వి ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఐ కీప్ వాచింగ్ క్రికెట్. క్రికెట్ అనగానే మీ ముఖంలో ఒక రకమైన కాంతి, ఒక రకమైన ఉత్సాహం కనపడుతుంది. దట్ ఈస్ నెవర్ గోస్ అవుట్. దట్ వాజ్ అవర్ ప్యాషన్ ఎర్లియర్. కానీ సడన్గా ఇటు వచ్చాము. ఇప్పుడు కూడా అయి ఉండేవాళ్ళ క్రికెటర్ అయి ఉండేవాళ్ళ అంత లేదు, కానీ యూనివర్సిటీ లెవెల్ వరకు ఆగిపోయాను. అంత టాలెంట్ లేదు. సో క్రమంలో ఆ విధంగా ఆలోచన చేయలేదు. మై జాబ్ ఈజ్ టు పర్ఫార్మ్, వెదర్ ఇట్ కమ్స్ ఆర్ నాట్ డజంట్ నో. ఏమై ఉండేవాళ్ళు సార్ పొలిటీషియన్ అవ్వకపోతే? నేను అడ్వకేట్. యా, అబ్సల్యూట్లీ. ఐ వుడ్ హావ్ ప్రాక్టీస్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. ఐ వుడ్ హావ్ బీన్ దేర్. ఫైనల్గా సార్, మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందనుకుంటున్నారు? అమరావతి క్యాపిటల్ హైదరాబాద్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ అది ఇనిషియల్గా ఉన్నా కూడా ఆ స్థాయికి తీసుకొస్తారు అనే ఒక కంపారిజన్ చేస్తూ ఉంటారు. వాట్ యూ సే? ఇప్పుడు మనం ఒక లక్ష్యం పెట్టుకుంటామని, ఓ బెంచ్ మార్క్ హైదరాబాద్ ఏంటంటే అంటేనే మనం ఆల్రెడీ వీఆర్ ఫార్ అహెడ్ ఫ్రమ్ దెమ్. అండ్ అమరావతి ఇట్స్ జస్ట్ ఎ కన్సెప్షనల్ స్టేజ్. 5 సంవత్సరాల క్రితం ఇదే విధమైన ప్రయత్నం చేసిండ్రు. 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు. తదనంతరం ఇక్కడకు అక్కడికి భేదం ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీస్. అక్కడ కనబడలేదు, ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో మనం ఆల్రెడీ వీఆర్ సమ్వేర్. ఈ కంటిన్యూషన్ పాలతో వీ విల్ బి సమ్వేర్ బై ద టైమ్ దే రీచ్ టు 1/10 పార్ట్ ఆఫ్ అవర్ హైదరాబాద్, అవర్ తెలంగాణ. మనం యాంటిసిపేట్ చేద్దాం, పెరుగుతుంది, బాగా అవుతుంది, కావాలి. పక్క రాష్ట్రం, మనలో ఉన్న ఒక ప్రాంతం అంతఃపూర్వకం, అది కూడా ఎదగాలని. కానీ హైదరాబాద్తో పోలిక లేదండి, పోలిక ఉండబోదు కూడా. అఫ్కోర్స్, అంటే ఇట్స్ ఫార్ అవే. ఒక కల్చర్ కానివ్వండి, ఒక డెవలప్మెంట్ కానివ్వండి, ఫార్ మోర్ చాలా దూరంగా ఉంది. బట్ ఒక ఇన్స్పిరేషన్ అయితే అక్కడ కంపారిజన్ కనపడుతుంది. అక్కడ వారొక డ్రీమ్, వారొక ప్యాషన్, వారి ఆలోచన. సరే, అది ఎంతవరకు సాధ్యపడుతుంది, ఎంతవరకు సాధ్యపడదు. ఒకటి, వ్యక్తిగతంగా వారికి అభిప్రాయం ఉండొచ్చు. పాలసీ విధానంలో కెన్ దే గ్యారంటీ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ పాలసీ ఫర్ నెక్స్ట్ 20-25 years? దట్ వాజ్ పాసిబుల్. ఇక్కడ హైదరాబాద్ ఎందుకు కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీస్ కదండి. వెదర్ దట్ సార్ట్ ఆఫ్ ఎ ప్రామిస్, ఆ విధమైన పాలసీలు 5 ఏళ్లకు 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు కంటిన్యూషన్ ఉంటుందని నమ్మకం కలిగిస్తే డెఫినెట్లీ పెరుగుతుందేమో. అది కలిగిస్తాడో కలగడం ఉదాహరణలు కనబడుతూ ఉన్నాయి. అర్లియర్ పర్ఫార్మెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆశిస్తాం. ఒకటి అడగడం మర్చిపోయాను సార్, ఎందుకంటే భారతదేశంలో భాగం, అది కూడా ఎదగాలి, ఇంకోరు కూడా ఎదగాలి, కానీ మేము ముందు ఉండాలి అని ఆలోచన చేస్తాం. ఒకటి మర్చిపోయాను సార్, రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో మాట్లాడుతూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి,
సీట్లు పెరిగినప్పుడు లేడీస్కి 50% సీట్స్ తోటి మేము గెలిపించుకుంటాం అండ్ మనకు కూడా సీట్లు పెరుగుతాయి, మీ అందరికీ న్యాయం చేస్తాం. ఏంటి చాలా పెద్ద బిగ్గర్ పిక్చర్ అంటే కనబడుతుంది. ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సెన్సస్ మొదలుపెట్టినారు, డీలిమిటేషన్ మొదలు పెడతారు. అంతపూర్వకం తీసుకొచ్చిన రిజర్వేషన్ ప్రక్రియను కూడా మొదలు పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అలాంటి తరుణంలో మేము కూడా తయారై ఉండాలి. ఆ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెన్షన్ కనబడుతూ ఉన్నప్పుడు ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఆ డీలిమిటేషన్ అనే భాగం మనకు ఈ బైఫర్కేషన్కు సంబంధించిన ప్రధానమైన అంశం. జరిగితే సీట్లు పెరుగుతాయి కదండి. సీట్లు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి మహిళలకి చట్టసభల్లో పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహించాలి అని చట్టం తీసుకొస్తే వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ఇట్. సో ఆ విధమైన ఆలోచన కనబడుతూ ఉన్న తరుణంలో ఇక్కడ కూడా మేము అదే విధంగా ముందుకెళ్తాం. ఆ క్రమంలో అందరికీ అవకాశం వస్తుంది. ఒక ప్రోత్సాహం, ఒక ఉత్సాహం కలిగించే కార్యక్రమం చేయటం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పాలసీలు ఇవి, దానికి అనుగుణంగా మేము నడవాలా, దాన్ని ఏ విధంగా పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనో ఒక ఆలోచన చేస్తాం. చివరిగా ఒక్క ప్రశ్న సార్, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. మీరు పెంచి పోషించినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు రాజకీయాలుగా, నేను వారి ఏమంటారు దేవుడిపై వదిలేస్తాను. మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఈ సమాజంలో అట్లాంటి వారి గురించి సమాజంకు తెలియజేయనక్కర్లేదు. ఎందుకంటే సమాజం ఇంకా భ్రష్టు పట్టే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారి గురించి మనం సమయం వృధా చేయనక్కర్లేదు. ఆ సమయం వారి గురించి ఆలోచన చేసి ఆ సమయం వేరే వాళ్ళ మంచి గురించి ఆలోచన చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అయితే అదే అభిప్రాయంతో పోతాను. బాధ కలిగిందా మీకు? ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అని కాదు, డెఫినెట్లీ ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది, బాధ జరుగుతూనే ఉంటుంది. కానీ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమంటాం, అది ఈ విధంగానే ఉంటారు. వారి మానసిక స్థితి ఆ విధంగానే ఉంటుంది. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేసి మాట్లాడేందుకు మన పనిలో మనం పోదామని ముందుకెళ్తూ ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ బాబు గారు. థ్యాంక్స్ ఫర్ ది టైం. థ్యాంక్ యూ.